హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కెమిస్ట్రీ బై అర్చన. ఇవాళ మనకు సీనియర్ ఇంటర్ ప్రాక్టికల్స్ ఎలా చేయాలో చూద్దాం. అసలు పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలో, మార్క్స్ 30 మార్క్స్ మంచి మార్క్స్ రావాలంటే ఎలా ప్రజెంట్ చేయాలో చూద్దాం. టైం 3 hours, మ్యాక్సిమం మార్క్స్ 30 మార్క్స్. సో లెట్ గెట్ స్టార్టెడ్. యాక్చువల్గా మనకు మోడల్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్, దట్ ఈస్ టైట్రేషన్స్ 8 మార్క్స్, సాల్ట్ అనాలిసిస్ 8 మార్క్స్, కంటెంట్ బేస్డ్ ఎక్స్పెరిమెంట్ 6 మార్క్స్, ప్రాజెక్ట్ వర్క్స్ దట్ ఈస్ ఇన్వెస్టిగేటరీ ప్రాజెక్ట్ 4 మార్క్స్, క్లాస్ రికార్డ్ అండ్ వైవా 30 మార్క్స్. ఫస్ట్ మనకిచ్చిన క్వశ్చన్స్ని మనం ఎలా రాసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ 1 వాల్యూమెట్రిక్ అనాలిసిస్ టైట్రేషన్. దానికి ఏం రాయాలి? ఫస్ట్ ఎయిమ్, థియరీ, ఓవరాల్ రియాక్షన్స్ కంప్లీట్గా. ఇది ఆక్సాలిక్ యాసిడ్ రిడక్షన్, ఆక్సిడన్ రిడక్షన్ రియాక్షన్స్ కాబట్టి కంప్లీట్ రియాక్షన్స్ రాయాలి. మెటీరియల్స్, అపారటస్, ఏం వాడతాం, ప్రొసీజర్, ఇందులో ప్రిపరేషన్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్, టైట్రేషన్ ఆఫ్ KMnO4 అండ్ అబ్జర్వేషన్ is 3 కాన్కార్డ్ రీడింగ్స్ చేయాలి. ఇనిషియల్ రీడింగ్స్ అండ్ ఫైనల్ రీడింగ్స్ 3 రీడింగ్స్ సేమ్ వచ్చేలా చూసుకోవాలి. ఈ రీడింగ్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత క్యాలిక్యులేషన్ పార్ట్. M1 V1 ఈక్వల్ టు A2 M2 V2. M1 and M2 are molarities, V1 and V2 are volumes. From this we can find strength, molarity and molar mass. Result, molarity of KMnO4, strength of KMnO4. ప్రికాషన్స్, కంపల్సరీ ప్రికాషన్స్ రాయాలి. దాని తర్వాత సెకండ్ పార్ట్ ఫంక్షనల్ గ్రూప్ డిటెక్షన్. మనం ఇలా రాసేసామనుకోండి, నీట్గా ఒక టేబుల్ ఫామ్లో రాస్తే బ్యూటిఫుల్గా మార్క్స్ వస్తాయి. మొత్తం ఇక్కడే ఉంటుంది. సాచురేటెడ్, అన్సాచురేషన్, కలర్డ్ వస్తే సాచురేటెడ్, కలర్లెస్ వస్తే అన్సాచురేటెడ్, COOH, కీటోన్, ఆల్డిహైడ్, ఫీనాల్, NH2 కంప్లీట్గా ఈ సీక్వెన్స్ ఫాలో అయితే అన్నోన్ గ్రూప్లో నుంచి, అన్నోన్ కాంపౌండ్ నుంచి ఎలా ఫంక్షనల్ గ్రూప్ని డిటెక్ట్ చేయాలో ఇది ఫాలో అయితే ఈజీ అవుతుంది. కంప్లీట్ టెస్ట్ ఇలా రాస్తే ఎగ్జామినర్కి అర్థమైపోతుంది వీళ్ళకి అన్నీ వచ్చని. సో 8 మార్క్స్ కంపల్సరీ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చి సాల్ట్ అనాలిసిస్. మనకందరికీ తెలుసు క్యాటయాన్ ఉంటుంది, యానయాన్ ఉంటుంది. సో ఎయిమ్, మెటీరియల్స్, ఇది కూడా మనం ఒక టేబులర్ ఫామ్లో రాసామనుకోండి మార్క్స్ చాలా బాగా వస్తాయి. ఎక్స్పెరిమెంట్, అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్. ఫస్ట్ కలర్, స్మెల్, గ్యాస్, ఏ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది, తర్వాత కాన్సెంట్రిక్ HClతో, డైల్యూట్ HClతో, కాన్సెంట్రేటెడ్ HCl, అమోనియం మాలిబ్డేట్ సొల్యూషన్, డైల్యూట్ HCl, NaOH సొల్యూషన్, solubility with dilute HCl, H2S gas passed, NH4OH excess. ఇలాగా మొత్తం టేబుల్లో రాసుకున్నామంటే మనకి ఈజీ అవుతుంది. ఇక్కడ మనకేం ప్రజెంట్ అయ్యిందంటే వైట్ ప్రిసిపిటేట్ వచ్చింది, ఇన్సాల్యుబుల్ వైట్ ప్రిసిపిటేట్. సో SO4 2- ప్రజెంట్ అయింది. ఇక్కడ ఎలా చేశారు? సాల్ట్ సొల్యూషన్కి డైల్యూట్ HCl 2 ml ఆఫ్ BaCl2 సొల్యూషన్ యాడ్ చేయడంతో వైట్ ప్రిసిపిటేట్ వచ్చింది. సో SO4 2- ఈస్ ప్రజెంట్. ఇక్కడ లాస్ట్లో దీని కన్ఫర్మేషన్ మనకు యానయాన్ వచ్చింది. ఇప్పుడు క్యాటయాన్ ఏమొచ్చింది? NH4OH డైసోడియం హైడ్రోజన్ ఫాస్ఫేట్ హీటెడ్ అండ్ స్కాచ్డ్ ద టెస్ట్ ట్యూబ్. ఏమొచ్చింది మనకు? వైట్ ప్రిసిపిటేట్ వచ్చింది. సో క్యాటయాన్ ఏంటి? Mg2+ is confirmed. సో లాస్ట్లో మనం రిజల్ట్, ద గివెన్ సాల్ట్ కంటైన్స్ యానయాన్స్ అండ్ క్యాటయాన్స్. సో ఇలా కనుక పేపర్ని మనం ప్రజెంట్ చేయగలిగితే మంచి మార్క్స్ వస్తాయి. దాంతోపాటు రికార్డ్, వైవా వాయిస్ ప్లస్ ఇన్వెస్టిగేటరీ ప్రాజెక్ట్ని చక్కగా చేస్తే మార్క్స్ మీ సొంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.